వాతావరణం సలసలగుంది గాని గులాబీ పార్టీలా గరం గరం ఉందబ్బా. ఇటు కవితక్క అటు రామన్న గా ముచ్చట మొదాలే చెప్పుకుందాం గాని దానికి మొదలైతే హెడ్లైన్స్. కార్లున్న దయ్యాలెవరు ఏం చెప్తలేడు కేటీఆర్ సారు. నీతి ఆయోగ్ మీటింగ్ కు సీఎం అడిగిండు కావాల్సిన సాయం. డల్లున్నది రియల్ ఎస్టేట్ అయినా తగ్గుతలేదు రేటు. కేరళకు ఋతుపవనాలు మనకు ముందే ఆనలు. మైసూర్ పాక్కు మారింది పేరు గిట్లా దేశభక్తి చూపించిన ఓనర్. ఏందోనబ్బా ఏ ఆళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి అని మార్చిండ్రో ఆ పొద్దు కాంచి ఆగమాగం జగన్నాథం. ఆల్కగా 100 సీట్లతోటి మూడో పారి పవర్ల కోసం చూడురని గొప్పగా చెప్పుకుంటే అందులో సగంగిన రాక పవర్ వై ప్రతిపక్షానికి వచ్చే ఎమ్మటే 10 మంది ఎమ్మెల్యేలు కార్లకెళ్ళి జంపు. ఓ 6 నెలలకు పార్లమెంట్ ఎలక్షన్ల పక్కా 12 సీట్లు గెలుస్తామంటే గుండు సున్నా వచ్చే. అటెన్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తే పోటే చేయకపోయిరి. ఇక పార్టీ 25 ఏండ్ల పండుగతోటి పతార చూపిస్తామని చెప్పుకుంటే కవితక్క ఉత్తరంతో కాక ఉట్టి రాజకీయం ఇట్లా నడుస్తుంది. అన్న చెల్లెళ్ళ అనుబంధం 3 పార్టీలకు సంబంధం అనే సినిమా నడుస్తుంది. అమెరికాకెళ్ళి రాత్రి కవితకు వస్తే ఎదుర్కొంటానికి ఎయిర్పోర్ట్ కు బీఆర్ఎస్ లీడర్లు ఎవ్వరు పోలే. వచ్చిన వాళ్ళంతా జాగృతి కార్యకర్తలే. మళ్ళా గులాబీ జెండా లేదు, బాపు అన్నల బొమ్మ లేదు. కొత్తగా సామాజిక తెలంగాణ రాతలు సీఎం సీఎం అని నినాదాలు. చెల్లెని మందలియలేక మందికి సమాధానం చెప్పలేక మస్తు తిప్పలపడ్డాడు రామన్న. కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారి చుట్టుకొని దయ్యాలున్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. మా పార్టీలో డెమోక్రసీ ఉంది. మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గట్లా మాట్లాడే పరిస్థితి లేనందుకే లేఖ రాసిందని ప్రచారం అవుతుంది. రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు తొందర? నిజంగానే బీఆర్ఎస్ లో కోవట్లు ఉంటే ఎమ్మెల్సీ మేడానికి తెలిసింది కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి తెలియకుండా వచ్చునా? ఇంతకు బాపు చుట్టున్న దయ్యాలెవలు పార్టీ ముచ్చట్లు మోస్తున్న కోవట్లు లెవలే రామన్న. నేషనల్ హెరాల్డ్ విషయంలో ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, చెప్తాను. కవితమ్మ మీద కుట్రలు చేస్తున్న వాళ్ళు, ఆమె బాబుకు రాసిన ఉత్తరాన్ని బయటకి ఇచ్చిన వాళ్ళు ఎవరు సారు? అది ఉత్తరం అని పార్టీ పేపర్ ఎందుకు రాపించినట్టు? నేషనల్ హెరాల్డ్ విషయంలో, యంగ్ ఇండియా విషయంలో, మీ కుంభకోణం విషయంలో మీకు ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఓకే, ఇంట్లో ఏం జరుగుతుంది, పార్టీల పరిస్థితి ఎట్లుందని ఈ లేఖలు ఎన్ని క్వశ్చన్లు వేసినా మీరు అడిగింది చెప్పా, నాకు నచ్చిందే చెప్తా అనవట్టే. హీగేమున్నది ఏరే పార్టీలో ఏదేదో అనవట్టిరే. సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు గాని చుట్టూన దయ్యాలు. ఆ దయ్యం నువ్వేనైంది. కేసీఆర్ గారు దేవుడు, పక్కన కొంతమంది దయ్యాలు ఉన్నారు. నా లేఖ లీక్ కావడం అంటేనే దానికి నిదర్శనం అని చెప్పిన దానికి జవాబు చెప్పి రామనే చెప్పాలి. దయ్యాలు ఎవరిని అంటుండో మనకెట తెలుస్తుంది దయ్యాలు ఎవరో. మీ నాయన పక్కన దయ్యాలుంది వాస్తవమే. అయితే నువ్వు ఇమీడియట్ గా ఈ దయ్యాలు, ఆ రోజు ఇరిగేషన్ లో ఉన్న దయ్యం, ఆ రోజు మున్సిపల్ లో ఉన్న దయ్యం, ఈ దయ్యాలన్నీ ఎన్ని స్కాములు చేసి 7 లక్షల కోట్లు దోచుకున్నాయో ఈ దయ్యాల మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి ఒక లెటర్ రాయి. అటు బిడ్డ ఇటు కొడుకు గిట్లుంటుంటే పార్టీ పలసగైతున్నా పెద్ద మనిషి ఏమో పరాకతిగా ఫామ్ హౌస్ లో ఉన్నాడు. మా బాపు దేవుడు అన్నందుకు మురిసిపోతుండొచ్చు కానీ చుట్టూ దయ్యాలు కూడా ఉన్నాయట. పార్టీ పైలం సారు. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. అది 3-4 ముక్కలై. రాజకీయం ఎట్లుంటదంటే పడని పార్టీ లీడర్లను పొట్టు తిట్టుడు, ఏం తెలియదని ఎడ్డిచ్చుడు, అవసరమైతే బట్టగాల్చి మీదేసుడు, పెత్తనం చేసుడు, పేరు చెడగొట్టుడు ఎన్నో ఉంటాయబ్బా. ఎవ్వల జెండా అల్లదే, ఎవ్వల మాట అల్లదే. అంతేగాని ఏ 2 పార్టీల లీడర్లు ఒక్క కాడికి రారు, ఒక్క మాట మీద ఉండరు. ఒకళ్ళు ఉన్నారంటే ఇక పొత్తు పెట్టుకున్నట్టే అని ప్రచారం అవుతుంది పక్క.
కానీ అలా పార్టీలు జెండాలు పక్కకు పెట్టి పెద్ద పెద్ద లీడర్లంతా ఒకటే మీటింగ్ లో కూకుండ్రు. ఎందుకు అరుచుకుందాం పాన్రి. ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్ నిండుగా జరిగింది. ప్రధానమంత్రి మోడీ సారు, సెంటర్ మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యమైన ఆఫీసర్లంతా పొద్దాక చర్చలు చేసిండ్రు. ఇంకో 22 ఏళ్ళైతే దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళైతది. అగో అప్పటి వరకు డెవలప్మెంట్ దేశంగా మారుస్తారట పక్క. ప్రాజెక్టులు, నీళ్లు, కరెంటు, కంపెనీలు, ఇండ్లు, రోడ్లు, చదువులు ఇట్లా ప్రతొక్కటి మాట్లాడుకున్నారట. ఎవల రాష్ట్రానికి ఏం కావాలనో అడుగుడు సుతన అడిసింది. నడిమిట్లా బిరేకులు తీసుకుంటా నవ్వుకుంటా ముద్దుగా మాట్లాడుకున్నారు. పార్టీ లేరైనా అందరు ఒక్క కాడ కలిసినందుకు ఇదో సంబురం. మన సీఎం రేవంత్ రెడ్డి సార్ బోవుడు ఇదే తోల్తా. తెలంగాణలో పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు, జరుగుతున్న డెవలప్మెంట్ గురించి చెప్పుకొచ్చిండు. అప్పట్లో కేసీఆర్ సార్ అస్సలు పోకపోతుండే. ఇదో పనికిరాని మీటింగు, పల్లి బఠానీలు బుక్కే ముచ్చట్లని ఇడ్డిచ్చేది డుమ్మాలు కొట్టి. కానీ రాష్ట్రానికి రావాల్సినవి కావాల్సినవి డిసైడ్ అయ్యేదే ఈడ. ఎవరికి ఏం అక్కరుందో చెప్పుకుంటే దాన్ని బట్టి పనులు, పర్మిషన్లు, పైసలు వస్తాయి అన్నట్టు. ఇన్నేళ్ల తర్వాత నీతి ఆయోగ్ మీటింగ్ లో మన సీఎం ఉన్నాడు అన్నట్టు. ఇది అయిపోగానే మోడీ సార్ను కలిసి మాకు అది కావాలి ఇది కావాలి అని అడిగిండు. ఇక మరి వాళ్ళు ఏమిస్తారో చూడాలి. నీ ఇంకా ఇల్లు కొనలేదారా? పట్నం పోయి గిన్నెండ్లాయే పైకం ఏం చేస్తున్నావేంది? హే వానికేంద్రా, ఏన్నో ఒక కాడ ఫ్లాట్ కొనేసే ఉంటాడు కానీ మనకు చెప్తాడు. అబ్బా జర్రంతా ఆగుతాయిపోవురా, 70 లక్షలు పెట్టుకుంటే ఏం పెరగకపోయే. హవు కాక ఫ్లాట్లు అమ్ముతున్నావట, ఎంత చెప్తున్నావే? ఎంతరా? గజం 80,000. చల్ గంతేడుందే, మార్కెటే లేదు. అయితేంద్రో అడ్డికి పావుషేర్ అమ్ముకోవాలనా ఎట్లా అని ఆన్నో ఇన్నో అంటుంటే ఇంటుంటాం. అయితే అసలు సంగతి గిట్లుందబ్బా. రియల్ ఎస్టేట్ కథ ఎట్లున్నదంటే దందా డల్లు, రేటు ఫుల్లు. అవమల్లా కొనుడు అమ్ముడు తగ్గిన రేట్లు అయితే కొండ దిగుతలేవు. ఓపెన్ ప్లాట్లది ఇదే కథ, వ్యవసాయ భూములది ఇదే కథ. ఇకేమున్నది, రిజిస్ట్రేషన్లతోటి ఏడాదిలో 18,000 కోట్ల ఆమదాని వస్తుందని సర్కారు ఆశపడితే బల్మీకి 14,000 కోట్లే వచ్చినాయి. పోయినేడు కంటే కూడా తక్కువ. 2023 అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కాంచెల్లి రియల్ ఎస్టేట్ తగ్గి ఇప్పటికి అట్లనే ఉన్నది. మార్కెట్ మంచిగా లేదని కొందరు, కొంటే రేపు ఫాయిదా ఉంటుందో లేదోనని కొందరు. కొత్త సర్కారు 4 వద్దులు చూసి తీసుకుందామని అట్లా కొంత వెనక పట్టు పట్టిరట. జర నిర్ణయాలు అట్లిట నడుస్తుందట. మార్కెట్ డెఫినెట్ కొంచెం డల్ ఉందండి. ఈవెన్ దో మార్కెట్ డల్ రెస్పాన్స్ ఇస్ రియల్లీ పాజిటివ్. అబ్బా మార్కెట్ డల్ ఉంది, రేట్లు దిగుతాయి, అగ్వల దొరుకుతాయని ఆశపడేరు. నిరుడుకు ఇప్పటికి 10వ పరకు వెరుగుడే గాని ఏడ ఏకాన దగ్గలే. మంచి రేటు వచ్చినాడే అమ్ముదామని, పెట్టిన పైసకు లాభం రావద్దా అని అట్లనే ఉంచుకున్నాడు తప్పితే ఎంతకో కొంత కమ్ముకుందాం అనేటోళ్ళు అయితే లేరు. అంతలా అర్జెంట్ ఉంటే తప్ప. అదేందో గాని రియల్ ఎస్టేట్ లేదు లేదు అనుకుంటేనే సిటీ శివాలు రా ఎటో చూసినా మొగులను దాకే టవర్లు లేపుతున్నారు, విల్లాలు కడుతున్నారు, ఇండ్లు రెడీ అవుతున్నాయి. కొనేటోళ్ళు ఉంటేనే కదా పని పెట్టుకునేది. ఈ లెక్కన రేపు రేట్లు ఇంకింత మీదకి పోవుడే గాని కిందికి వచ్చే పరిస్థితి అయితే ఉండదు. చిన్నదో పెద్దదో ఇల్లు కొందాం అనుకునేటోళ్ళు ఒక పారి ఆలోచన చేసుకుంటే మంచిదేమో. పొద్దుగాల చల్లబడ్డది, పగటిలి ఎండగొట్టింది, మాపటిలి మళ్ళా వాతావరణం చల్లగైంది. మబ్బులు గమ్ముడు అంతల్నే తేలిపోవుడు. ఆడాడ జరంత తుప్పురు పడ్డట్టు చేసింది. గిట్లున్నది వాతావరణం. బగ్గ ఎండలు కొట్టాల్సిన టైంలా ఆనకాలం లెక్కనే ఉన్నది 4-5 రోజుల సంధి. ఒక్కనాడే 3 కాలాలు చూపిస్తుండే వరకు చిత్రం అనిపిస్తుండొచ్చు. మరి ఇట్లా ఎందుకైతుందంటే రైతులంతా నిమ్మలబడే ముచ్చటేందంటే ఈ కిత్తకు ముందే వస్తున్నాయి ఆనమబ్బులు. ఆల్రెడీ కేరళ మీదికొస్తే దంచుతున్నాయి ఆనలు. ఆడికెళ్ళి చిన్నగా కదిలి తమిళనాడు, కర్ణాటకని దడుపుకుంటా మన దిక్కొస్తాయి అన్నట్టు. ఆంధ్ర తీరానికి ఈ నెల చివరికి వచ్చేసరికి తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత జూన్ మొదటి వారంలోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా తాకే అవకాశం. లెక్కకైతే జూన్ 1 కు కేరళకు వచ్చి ఆ టెన్క ఇటు వచ్చేది. ఈ తాపకు 8 రోజుల ముందే వస్తుండే వరకు ఆనాకాలం గిన మంచిగానే ఉంటదని చెప్తుండ్రు ఆఫీసర్లు. అయితే దానికి జరంత టైం ఉంది కానీ ఇయాల సుత మొగులు మబ్బే ఆగుపడ్డది. సిటీలో ఆడాడ ఓ డల్లు పడ్డది. ఎక్కువ మటుకు రాత్రి పూటే కొడుతుంది. రేపు కూడా చూసుకున్నట్లయితే సుమారు ఒక 5-6 జిల్లాలకు మనకి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కొన్ని జిల్లాలలో కూడా గట్టిగానే ఉన్నది. అందరికేం తిప్పలేదు గాని వడ్లు కాంటగానికే రైతులదే మస్తు గోసున్నదుల్లా. పొట్టు ఆనలు పడుతుండే వరకు సక్కదనాల పంట తెర్లు కాబట్టే ఒక్కొక్క కాడ వడ్లు కొనటానికి లాపర్వా చేస్తురట ఆఫీసర్లు. సొసైటీ సిబ్బంది అమలు రప్పించలేదు. వాళ్ళ నిర్లక్ష్యంతో
ఇన్ని రోజుల దాకా ఆగింది. నేర్పాలంటే కూడా మాతో ఎంత వరకు అవుతుంది సార్? వేస్ట్ సార్, ఎవరు కొంటారు ఇవి? ఉప్పల మీద లాగాలు వచ్చినాయి. 4 రోజులే ఇదంతా గెలుకుతున్నాము, ఎండబెడుతున్నాము, కాయిదాలు కప్పుడు తీసుడు. 4 రోజుల నుంచి దినం 5 గురం కష్టపడుతున్నాం, కానీ ఇది ఏం కాదు, ఏం పని చెయ్యదు. ఇది ఇంకో 4 రోజులు ఆనలున్నాయట. అటెనక కేరళకి వెళ్ళందుకుంటాయట. జరా కోసిన పంటలు జప్పున కొనుండ్రి సార్లు, రైతుల కష్టం నీళ్ల పాలయ్యేటట్టుంది. ఎదిరింటోళ్ళతోనో పక్కింటోళ్ళతోనో పంచాదా ఇందుల్లా అనుకోని ఆపద వచ్చిందని మన ఇంటి తలుపు కొట్టిండు. చల్ నువ్వు పగోనివి అని ఎల్లగొడతామా? పాపం ఏం తిప్పలుందో అని అరుచుకుంటాం, చేతనైనా సాయం చేస్తాం. దోస్తుగానితోటి జగడం అయిందని తొవ్వెంటే టక్కరై వడుంటే చూసుకుంటే అట్లనే పోతామా? దావుకండ్ల షేరిక చేపించి వైద్యం చేపిస్తాం. పగలు కోపాలు ఉండొచ్చు, కానీ ఆపతిలా జరంత జాలి దయ అనేది చూపియాలి కదా. గాళ్లే విమానం లోపట 227 మంది, ఉరుములు మెరుపులు, టప్పటప్ప గాలి మోటార్ మీద పడుతున్న రాళ్ళు. ఎట్లుంటది? గజ్జున వణికిండ్రు. ఢిల్లీకెళ్లి కాశ్మీర్లున్న శ్రీనగర్ పోతంటే వాతావరణం మంచిగా లేక ఆపతొచ్చింది. జర్రంతా రూట్ మారుస్తే డేంజర్లకెళ్లి బయట పడొచ్చు, కానీ పక్కకు తిప్పితే పాకిస్తాన్. మా విమానం డేంజర్లుంది, మీ దేశం మీదకెళ్ళి ముత్తమంత దూరం పోతామని మతలం పంపితే చల్ మాతావులకు మీరెట్లొస్తారు? రావద్దంటే రావద్దని జిజ్జు చేసిండ్రు పాకిస్తాన్ ఆఫీసర్లు. ఇంత గాలి దుమారం పెరిగి విమానం రయ్యన కిందికొస్తుండే వరకు సీట్లకు గట్టిగా పట్టుకొని ఏడ్చుకుంటా కూకున్నారు. వాన్నేంది బతింలాడేదని మన పైలట్ ధైర్యం చేసి అదే వాతావరణంలో అటు తిప్పలబడి ఇటు తిప్పలబడి ఎవ్వలకు గింత ఏం కాకుండా శ్రీనగర్ డిపోలో దింపితే గప్పుడు నిమ్మలబడ్డారు లోపటున్నోళ్ళంతా. హగో రాళ్ల దెబ్బకు ముంగట డోమ్ బగిలింది. 227 మంది ఆపతులున్నారన్న పాకిస్తాన్ వాళ్ళు గింత నెనర్ చూపియలేదంటే చూడుర్రి ఎట్లా తయారైనరో. అయినా పాములకు పాలు సాదటోళ్లకు పబ్లిక్ పానాల ఇలువేం తెలుస్తా తీయండ్రి. అంత పెద్ద డేంజర్లకెళ్ళి బయట పడేసిన మన పైలట్ ను తారీఫ్ చేయాలబ్బా. ఉల్లిగడ్డ బజ్జీలా ఉల్లిగడ్డ ఉంటది గాని మైసూర్ బొండాలా మైసూర్ ఉంటదా? చిల్లీ చికెన్లా చిల్లీ ఉంటది గాని చికెన్ 65లా 65 చూపించమంటే చూపిస్తారా? చైనీస్ నూడిల్స్ అంటే చైనాకెళ్ళి తీసుకొస్తామా? కంపెనీల పేర్లు మారుతుంటాయి కానీ కవర్లు ఉండేటివి మాత్రం ఆలుగడ్డ చిప్సే. ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు. అయినా ఇప్పుడు పేర్ల ముచ్చట ఎందుకు అంటారా? చూడుర్రి మీరే. మైసూర్ పాక్ పేరు మారిందుల్లా. మైసూర్ శ్రీ అని పిలుస్తాండ్రు రాజస్థాన్లా ఒక మిఠాయి దుకాణంలా. పాక్ అంటే పాకిస్తాన్, గా దేశం పేరు మన మిఠాయికి ఎందుకని తీసేసిండ్రన్నట్టు. అట్లనే మోతిపాక్ మోతిశ్రీ, ఆంపాక్ ఆమ్శ్రీ, గోండుపాక్ గోండుశ్రీ అని పెట్టిండ్రు. పక్క దేశం పేరు మనకొద్దని సోషల్ మీడియాలా ఉద్యమం నడుస్తుంది కదా, గా స్వీట్ షాప్ వాళ్ళు గిట్లా డిసైడ్ చేసిర్రిగా. కానీ పాక్ అంటే పాకం పట్టడం వండడం అని సంస్కృతంలో అర్థమట. అయినా సరే మనోళ్ళు పాక్ అనే పదం వినబడొద్దని గీతీర్ల దేశభక్తి చూపిస్తారు. ఈ ముచ్చట తెలిసినాక యాపాకు కరివేపాకు తమలపాకు పేర్లు సుత మారుస్తారేమో పో. దేశమంతటా తిరంగ ర్యాలీలు తీసుడు, జాతీయ జెండాలు ఎగరేసుడు, జవాన్లకు సెల్యూట్ కొట్టుడు. మీ వెనుక మేమున్నాం, పాకిస్తాన్ పని పట్టాల్సిందేనని ఒక్కటైనాం. యుద్ధం జరుగుతుంటే టీవీల ముంగటికెళ్ళి కదల్లే నాకు గన్నియుర్రి వాళ్ళ నేష్ పడేస్తామని పోస్టులు సుత పెట్టిండ్రు. మనోళ్ళని చంపితే ఊకుంటామా మరి? కొట్లాట ఆగి అందరం నిమ్మలంగానే ఉన్నాం గాని బోర్డర్లు ఉన్నోళ్ళకే బొచ్చడు తిప్పలు. కూలిపోయిన గోడలు, ఊడిపడ్డ దర్వాజాలు, కిటికీలు, బుల్లెట్లు కొడితే జల్లెడ తుట్ల లెక్కైన చెత్తు. జమ్మూ కాశ్మీర్లా పూంచ్ సెక్టార్లా గిట్లున్నది ఇప్పుడు. మొన్న పాకిస్తాన్ వాళ్ళు బార్డర్ల ఇండ్లకు సూటి పెట్టే వరకు 17 మందికి మీద కాలం చేసిండ్రు. మస్తు మందికి దెబ్బలు దాకినాయి. అక్కడి పరిస్థితి తెలుసుకుంటానికి రాహుల్ గాంధీ సరిపోయిండన్నట్టు. That you study really hard, you play really hard, and you make a lot of friends in school. Okay? ఇంకో దిక్కు మన టీంలు దునియా మొత్తం తిరుగుతున్నాయి. తలో దేశం పోయి పాకిస్తాన్ పాపాలను వివరంగా చెప్తున్నారు అక్కడి పెద్దలకు. కాశ్మీర్ల టూరిస్టులను ఎట్లా చంపింది, ఆపరేషన్ సింధూర్ ఎందుకు చాలు చేసింది, ఉగ్రవాదుల అడ్డాలు, టెర్రరిస్టులకు సపోర్టు, అమ్రుకున్న కాశ్మీర్ గురించి అందరికి ఎరక చేస్తున్నట్టు.
10 రోజులల్లా ముఖ్యమైన 33 దేశాల్లో సాటింపేసే కార్యం. ఈ టీంలా ప్రతిపక్షం ఎంపీలు కూడా ఉన్నారు. వీకెండ్ వచ్చిందంటే టూరిస్ట్ జాగలు గుళ్ళకు బగ్గొస్తారబ్బా పబ్లిక్. జాబులు చేస్తోళ్లకు జరంత తీర్వాటం దొరుకుతుంది. ఒక్కనాడు సెలవు పెట్టుకుంటే ఇంకో రోజు కలిసి వస్తుంది. తిరగాల్సిన జాగలన్నీ ఓ రౌండ్ వేసి రావచ్చు. మొక్కులుంటే అప్పచెప్పొచ్చు. కానీ 10 రోజుల సంధి తెలంగాణ అంతటికెళ్ళి గీడికి లైన్లు కడుతున్నారు. 12 ఏండ్లకో పారి వచ్చే పండుగ మరి. శనారం అయ్యే వరకు పుష్కరాలకు పుష్కలం మందొచ్చిండ్రబ్బా. ఘాట్ల కాడ ఎటు చూసినా భక్తులే. నదిల తానాలు చేసి సరస్వతమ్మను గొలుసుకొని ముక్తీశ్వరుడి దర్శనానికి పోతాండ్రు. ఈడ సుత పెద్ద లైను. చాలా మంది వచ్చే వరకు దర్శనానికి ఆలస్యమైతాంది. ఇటు చూడుండ్రి ఎంతగానం ట్రాఫిక్ జామ్ అయిందో. కాళేశ్వరం పోయే తొవ్వల 10 కిలోమీటర్లు ఇదే కథ. అటు ఆర్టీసీ బస్సులు ఇటు ప్రైవేట్ బండ్లతోటి తొవ్వంతా నిండింది. గంటల కమానం ఇరుక్కునే వరకు కొందరు నడుచుకుంటూ పోతాండ్రు. కాళేశ్వరం కాడ సరస్వతి పుష్కరాలు చాలే ఇయాల్టికి 10వ రోజు. అటు ప్రాణహిత నది ఇటు గోదావరి నడుమిట్ల సరస్వతి 3 నదులు కలిసిన త్రివేణి సంగమంలో తానాలు చేస్తే పాపాలు పోతాయి. అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మిక. రేపు ఆయితారం ఇంకెక్కువ వస్తుండొచ్చురు. సోమవారం తోటి ఆఖరు. గట్లనే ఎవలన పోయేది ఉంటే ఈ 2 రోజులే మరి. గుడికి పోయేది మనసు నిమ్మలం చేసుకుంటానికి. కొందరు ఒక్క పొద్దులుంటారు, పొర్లు దండాలు పెడుతుంటారు. కొన్ని గుళ్ళకాడ జీన్స్ టీషర్ట్లు వేసుకొని రానియరు, పంచగట్టుకోవాలి. కొబ్బరికాయలు సుత ఏడవడతాడో కొడతామంటే కుదరది. సపరేట్ జాగలుంటాయి. వెనకమ్మటి ఫోన్లు కూడా తీసుకొని పోనీయరు. కొన్ని గుళ్ళకాడ దేవుని దర్శనానికి పోవాలంటే గింత నిష్టగుండాలి. కానీ దునియా ఫేమస్ అయిన గీ గుడికాడ వరుస పెట్టి గిట్ల అవుతుండే వరకు భక్తులు మస్తు నారాజు అవుతున్నారబ్బా. ఓ బండి లోడ్ మీద ఉన్నట్టున్నది కదా. సొలుగుతున్న కాకని బుద్రకిచ్చి కుసబెట్టిండు ట్రాఫిక్ పోలీస్ అన్న. లోపట ఇంకొకరు ఉన్నారు. ఏహెన్నా నిడిచిపెట్టు సార్ అని ఒక బతిమిలాడు కాదు. మనోళ్ళు తాగి తాండవ మారుతున్నది తిరుపతి కొండ మీద. మళ్ళా వీళ్ళు కానిస్టేబుల్ డ్యూటీ చేసేది ఈడనే. ఓ పోలీస్ కార్ రిపేర్ చేపిస్తామని 3 కిందికి వచ్చి ఫుల్లుగా పోత పోసి అట్లనే బండి ఎక్కిర్రు. డిపార్ట్మెంట్ కార్ కాబట్టి అల్పిర్ గేట్ కాడ చెకింగ్ చేయకుండానే ఇడిచిపెడితే రిమ్మల ఘాట్ రోడ్ లో ఒక బండికి టక్కర్ ఇచ్చిండ్రు. అయినా ఆగలే. అట్లనే మీదికి దంచుడు దంచితే సైడ్ కూడా గుద్దే వరకు టైర్ వేలి బండికి బ్రేకులు పడ్డాయి. ఏంబటే ట్రాఫిక్ వాళ్ళు వచ్చి కిక్కు మీటర్ పెడితే 300 పాయింట్ కొట్టిందంటే చూడండిగా. స్టేషన్ కు గుంజుకపోయి 3 సస్పెండ్ చేసింది పెద్ద మేడము. భక్తులకు చెప్పవలసిన మీరే బాజాట్ల తాండవ మారితే ఎట్లనే అన్నాలు. ఏం ముచ్చట ఎట్లుంటే ఎంకన్నా దర్శనం కోసం ఎంత పొడుగు లైన్ కట్టినరో చూడండి. పోరలకు తాతీళ్ళు వచ్చి అందరికి పాస్ పేలు తెలియవచ్చే. మొక్కులు తీర్చుకోవడానికి మస్తు మంది వస్తున్నారు. ఇక ఇటు చూడండి కొండ మీదనే నమాజు. కిరాయికి వచ్చిన క్యాబ్ డ్రైవరు నమాజ్ చేసుడితోటి అదొక లొల్లి అవుతుంది. సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారా అని. చూసిండ్రు కదా. ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.